దేవునామ స్తోత్రాలు. చేరువచ్చిన మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి దేవుడు మనకి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ప్రభు అయిన యేసునందు శుభములు మరొకసారి తెలియచేయుచున్నాను. అందరూ బాగున్నారు కదా? మనం ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ఇష్టపడదాం. మరి దేవుని వాక్యమును ధ్యానం చేసుకునేటువంటి ముందుగా మన ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి చేరి మేము ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన విజ్ఞాపన ధ్వని ప్రభ మీరు ఆలకించి మీరు మాత్రమే తండ్రి మహిమ పొందమని ప్రార్థిస్తున్నారు. కీర్తనలు ప్రభ 29:4 చెప్తున్నారు, యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం కలదంటున్నారయ్యా. ప్రభావం కలిగిన నీ స్వరము ద్వారా మాతో మాట్లాడుటకు మీరే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. 115వ కీర్తన 1వ వచనంలో ప్రభా కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు, ప్రభా మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ ఆత్మదేవ, మీరే తండ్రి కొద్దిసేపు మాతో కూడా ఉండి మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ, మీరే తండ్రి నైనా మాతో కూడా ఉండి కొద్దిసేపు నైనా మాట్లాడుటకు మీరు దిగివచ్చి యేసయ్య మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరచుకోమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరందరూ కూడా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడటానికి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీరు ఇష్టపడినట్లయితే మరి కొద్దిసేపు ప్రభు యొక్క వాక్యములో నుంచి దేవుని యొక్క వాక్కులను నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక. చాలు. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ వాక్య భాగాన్ని నీ చేతులు సమర్పిస్తున్నాను. కొద్దిసేపు మాతో కూడా ఉండి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా కనుదృష్టి ఏమి చేస్తుంది అనేది మన ప్రసంగాంశం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును దీనిలో నుంచి, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మాటలను నేర్చుకోవటానికి మనం ఇష్టపడదాం. అయితే యెహోవా కనుదృష్టి ఏమి చేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోవా కనుదృష్టి చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చాలండి. యెహోవా కనుదృష్టి చెడ్డవారిని యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉందంట. అంటే ప్రతి స్థలం మీద. ఎవరి కనుదృష్టి అండి? యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉందంట. అయితే దేవుని కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉన్నటువంటి ఆయన కనుదృష్టి మంచివారిని చెడ్డవారిని కూడా అది చూచుచుండును అని వాక్యం ఉంది. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం చూచుకున్నట్లయితే మరి దేవుని యొక్క కనుదృష్టి మరి ఏమేమి చేస్తుంది అనేది, యెహోవా కనుదృష్టి ఏమి చేస్తుంది అనేది 3 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకోవటానికి ఇష్టపడదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు కన్నులు చూడండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి. కానీ ప్రభువు ముఖము చూడండి, ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. అక్కడ చాలండి. సొలొమోను అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి, అవి మంచివారిని
చెడ్డవారిని చూచుచున్నవి అంటాడు అక్కడ వాక్యములో, సామెతల గ్రంథం 15:3లో. మరి ఇక్కడ పేతురు ఏంటి 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనములు అంటాడు, యెహోవా కనుదృష్టి అంటే నీతిమంతుల మీద ఉన్నది. అయితే యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది, కానీ ఆయన యొక్క చెవులు వారి మొరలకు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అయితే ఇక్కడ దేవుని కనుదృష్టి గురించి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యములో నుంచి మనము నేర్చుకోవటానికి ఇష్టపడదాం. ఒకటి, యెహోవా కనుదృష్టి అండి మంచి వారిని మరణము నుండి ఏం చేస్తుందంటే తప్పిస్తుంది. యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షిస్తుంది. మరణము నుండి రక్షిస్తుంది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు తిరిగి చూడండి, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదులకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. చాలండి, హల్లెలూయా. అయితే యూదా రాజులలో హిజ్కియా గురించి కొద్దిసేపు మనం మొదటి పాయింట్ గా మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూచినట్లయితే యెహోవా కనుదృష్టి ఏమి చేస్తుంది? అందులో ఒకటి, యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షిస్తుంది. కారణం ఏంటి? హిజ్కియాలో ఉన్నటువంటి మంచితనం ఏంటి? యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా రాజు జీవించినటువంటి కాలములో యెషయా ప్రవక్తగా ఉన్నాడు. మరి యెషయా ప్రవక్తతో దేవుని యొక్క వాక్కు సెలవిచ్చి, నీ వెళ్ళి హిజ్కియా రాజుతో ఈ రీతిగా చెప్పు అని చెప్తున్నాడు. అయితే హిజ్కియా రాజు గురించి చెప్పటానికి ఈయన వెళ్ళి యెషయా ప్రవక్త హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా రాజా, నువ్వు బ్రతకవు, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని హిజ్కియా రాజుతో యెషయా ప్రవక్త ప్రవచించి చెప్పాడు. ఈ మాటలు చెప్పటం ఆలస్యం. వెంటనే హిజ్కియా గోడ వెనక తట్టు భాగంలో లేచి నిలబడి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అతడు కన్నీళ్లు విడవటానికి ఉన్న కారణం ఏంటి? ఇక్కడ సామెతల్లో సొలొమోను 15:3 ఏమన్నాడంటే, యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉన్నది, అది మంచి వారిని చెడ్డవారిని చూచుచున్నది అని వాక్యం ఉంది. మరి ఇప్పుడు హిజ్కియా మీద హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు కదా యెషయా ద్వారా, హిజ్కియా నువ్వు బ్రతకవు, నువ్వేమవుతున్నావంటే మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని దేవుడు మాట్లాడాడు. మరి మాట్లాడినప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవటం ఏంటి? ఇల్లు చక్కబెట్టుకోవటానికి హిజ్కియాకి దేవుడు ఎందుకు ప్రేరేపణ ఇచ్చాడు? వెంటనే యెషయా మీద కోపం తెచ్చుకోకుండా హిజ్కియా వెంటనే ఆ ఎదుట ఆ రాజ్య యొక్క శాలలో ఎవరున్నారని కూడా వారి వైపు చూడకుండా ఎప్పుడైతే దేవుని మాటలు తన చెవిన పడినయో వెంటనే హిజ్కియా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని 2 చేతులు ఎత్తి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తన యొక్క భక్తి జీవితం ఎలా దేవునిలో నడిచిందో, తాను ఎలా యథార్థంగా నడుచుకున్నాడో, తాను ఏ రీతిగా ఉన్నాడో అనేది అక్కడ మనకి రాయబడి ఉన్నది. మరి కారణం ఏంటి? అపోస్తల కార్యములో యొప్పేలో తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉంది. భాషాంతరమున ఆమెకు దోర్కా అని పేరు పెట్టబడి ఉన్నది. ఆమెకు పేరు పెట్టబడి ఉన్నది. మరి ఈమె దేవుని యొక్క వాక్యాన్ని పేతురు ద్వారా నేర్చుకొని పేతురుకు ఆమె శిష్యురాలుగా ఉండి కాయిలా పడి చనిపోయిందంట. మరి కాయిలా పడి చనిపోయినప్పుడు యొప్పేకి లుద్దాలో పేతురు ఉన్నాడని విని
యొప్పేకు లుద్దా దగ్గరగా సమీపముగా ఉండటంలో, కొద్ది దూరంలోనే ఉండటంలో అండి పేతురు యొక్క శిష్యుల్లో ఇద్దరిని పిలిచి పేతురున్న చోటకి పంపించారు. మరి పేతురున్న చోటకి పంపిస్తే పేతురు దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. అంతలోకి ఈ తబితా అనేటువంటి ఈ స్త్రీని చనిపోయింది కాబట్టి ఆమె చనిపోక ముందంట దేవుని కొరకు బహు దాన ధర్మాలు బహు ధర్మ కార్యాలు చేసిందంట. అలాగనే సక్రియలు చేసిందంట. మరి సక్రియలు చేసిందంట. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదివితే అక్కడ కయీను విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కయీను విషయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకొని ఉంటావు. మరి సత్క్రియ నువ్వు చేయకపోతే నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకున్నావు. నువ్వు సత్క్రియ చేసినట్లయితే తలనెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి తలదించుకొని ఉన్నావు. అయితే దేవుని వాక్యాన్ని విని వాక్యమునకు విధేయులు కాకుండా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొని దాని ప్రకారం ఎవరైతే ఆ సత్క్రియలను చేయకుండా ఉంటారో వాకిట పాపం ఏం చేస్తుందంటే పొంచి ఉంటుంది అని వాక్యం ఉంది. మరి పాపము వాకిట పొంచి ఉంటుంది కాబట్టి అది కయీనులో ఆ పాపము ప్రవేశించటం వలన హేబేలును చంపటానికి కారణమైపోయాడు కయీను. అందువలనే హేబేలు చంపినటువంటి కయీనుకు ప్రతిగా దేవుడు కయీనుకు 7 అంతల ప్రతిదండన అనేటువంటి శిక్షను ఏం చేశాడంటే విధించాడు. అది కాదు మన సబ్జెక్టు. అయితే సత్క్రియ అనేటువంటి మాట విషయంలో మనం చూస్తే ఇక్కడ హిజ్కియా కూడా తబితా వలె దేవుని కొరకు అనేకమైనటువంటి విషయాలలో మోషే యొక్క ఇత్తడి సర్పమును పడగొట్టి విగ్రహారాధన అనేటువంటిది లేకుండా చేసి బయలుకు ధూపం వేసేటువంటి వాటిని పడగొట్టి దేవుని ఎడల విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి అంట. ఎవరంటే హిజ్కియా. అతని తరములో అతని వంటి వాడు ఇంకొకడు లేడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకున్నట్లయితే, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు వచ్చి ఉండిరి. ఇతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైనటువంటి రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఏంటండి? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములను ఆచరించాడట. మోషే ద్వారా ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును ఆచరించినటువంటి వ్యక్తి అంట. ఎవరంటే హిజ్కియా. అలాగనే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడంట హిజ్కియా. అయితే అతని వంటి అతని ముందు రాబోయే యూదా రాజులలోనే గాని, అలాగనే అతని వెనక తరములలో ఉన్నటువంటి తన పితరులలో గాని ఇతని వంటి వాడొక్కడును లేడని దేవుడు ఏమిచ్చాడంటే సాక్ష్యం ఇచ్చాడు. మరి దేవుడే దీని విషయంలో సాక్ష్యం ఇస్తే దావీదు వలె నీతిని అనుసరించి జీవించటానికి హిజ్కియా ఇష్టపడినప్పుడు మరి ఎందుకు హిజ్కియాని దేవుడు తీసుకుంటానని చెప్పాడు? నువ్వు బ్రతుకవు, నువ్వు మరణమవుతున్నావు, కాబట్టి నీ ఇల్లు నీవు చక్క పెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియాకి దేవుణ్ణి అడగటానికి ధైర్యం చేశాడు. కారణం ఏంటంటే దేవుడు హేబేలు విషయంలో కయీనుతో మాట్లాడాడు కదా, నువ్వు సత్క్రియ చేయకపోతే పాపము వాకిట పొంచి ఉంటుంది. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకొని వాడుగా ఉంటావు.
మరి హిజ్కియా చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి కదా. నీతిని అనుసరించి జీవించాడు కదా, విశ్వాసము కలిగి నీతిని అనుసరించి జీవించాడు కదా, విశ్వాసము కలిగి నడుచుకున్నాడు కదా. మరి నీతిని అనుసరించి జీవించినప్పుడు, విశ్వాసము కలిగి నడుచుకొనినప్పుడు, నీతిని అనుసరించి జీవిస్తూ విశ్వాసము కలిగి నడుచుకొనినప్పుడు మరి అతని జీవితములో అతని వంటి వాడు ముందు రాజులలోనే గాని, ముందు రాబోయే యూదా రాజులలో గాని అతని వంటి వాడు తన పితరుల కాలములో ఉన్నటువంటి వాడే గాని ఒక్కడూ లేడని చెప్పి మరి దేవుడే సెలవిచ్చాడు కదా. మరి దేవుడు సెలవిచ్చినప్పుడు దావీదు అనుసరించినటువంటి భక్తి జీవితాన్ని అనుసరించి నడిచాడు కదా. మరి ఇప్పుడు దేవుణ్ణి అడగటానికి మరి సరిపోయిన వాడు కాదా? మరి తన కాలమునకు ముందుగా చాలా మంది చనిపోతున్నారని చెప్పి ప్రసంగిలో సొలొమోను రాశాడు కదా. మరి ఇప్పుడు తన కాలమునకు ముందుగా చనిపోవటానికి హిజ్కియాకి ఏమి లేదంటే ఇష్టం లేదు. కాబట్టి దేవుణ్ణి అడగటానికి తెగించాడు. దేవుణ్ణి అడగటానికి తెగించి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను నేను బ్రతకనంటున్నావు, నా ఇల్లు చక్క పెట్టుకోమంటున్నావు, నువ్వు బ్రతకమంటున్నావు, నా ఇల్లు చక్క పెట్టుకోమంటున్నావు, కాబట్టి నువ్వు చనిపోతావంటున్నావు. కాబట్టి నాయన నేను బ్రతకాలని ఆశపడుతున్నా, నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నా. అసలు నేను ఇప్పుడు చనిపోవటానికి, అసలు ఇప్పుడు నన్ను తీసుకోవటానికి కారణం ఏంటి? నా ఇల్లు చక్క పెట్టుకోవటానికి నేను కారణం ఏంటి? నేనేం తప్పు చేశానయ్యా? నేను నీతిని అనుసరించే జీవించాను కదా, నేను న్యాయంగానే నడుచుకున్నాను కదా, నేను దేవతా విగ్రహములను, దేవతా స్తంభములను పడగొట్టి నేను నీతిని అనుసరిస్తూ విశ్వాసముతో నా తరములో నేను నడుచుకున్నాను కదా. అయ్యా మరి కారణం ఏంటి? నన్ను తీసుకోవటానికి కారణం ఏంటి? నాకు నా జీవమును ప్రసాదించయ్యా, నేను బ్రతకాలయ్యా, నాకు మరణం వద్దయ్యా అని కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. అయితే దేవుడు అంటున్నాడు, నేను అతడు కన్నీళ్లు విడుచుట చూచి తిని అంటున్నాడు. అంటే హిజ్కియా కన్నీళ్లు విడుచటం చూచి తిని. అయితే నువ్వు బ్రతుకవు, నువ్వు మరణం అవుతున్నావు కాబట్టి నువ్వు చక్కబెట్టుకోమని హిజ్కియాతో యెషయా ద్వారా మాట్లాడు. మరి ఆ కొద్దిసేపట్లోనే ఈ హిజ్కియా రాజుతో చెప్పి యెషయా నడిమశాలను దాటి కొంచెం ముందుకు వెళ్ళక ముందే దేవుడు నడిమశాలలోంచి యెషయా ప్రవక్త రాజనగర్ నుంచి బయటికి వెళ్ళక ముందే యెహోవా ఆత్మ మరలా రెండవ మారు యెషయాతో దేవుడు మాట్లాడుతూ 3 విషయాలు దేవుడు అక్కడ యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు హిజ్కియా విషయమై. ఏమని మాట్లాడుతున్నాడంటే 5వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. అయితే నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. అంటే హిజ్కియా కన్నీళ్లు విడవటం దేవుడు ఏం చేశాడంటండి? చూచాడట. మరి హిజ్కియా కన్నీళ్లు విడవటం దేవుడు చూచాడు కాబట్టి అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, 1, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షిస్తుందట. దేని నుండి రక్షిస్తుందంట? యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందండి? 1, యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షిస్తుంది. ఒకరోజు సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ దేవుని కలిగి జీవించాడంట. దేవుని కలిగి ఉండన క్రితము సుందర్ సింగ్ ఇటు పక్కన కూర్చున్నటువంటి స్నేహితుడు క్రైస్తవుడేనట. చాలా సార్లు తన స్నేహితుడు బైబిల్ చదువుకోవటానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ బైబిల్ని చించేసి కాళ్ళ కిందేసి తొక్కేశాడంట ఒకరోజు. అలాగనే 2వసారి కూడా బైబిల్ తీసుకుని వచ్చినప్పుడు దాన్ని కాల్చేశాడంట. అంతా దుష్టాలోచన కలిగినటువంటి వ్యక్తి సాధు సుందర్ సింగ్ దేవుని నమ్ముకోని క్రితం. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో, ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్ దేవుని నమ్ముకున్నాడో, ఆ నమ్ముకున్న వెంటనే సాధు సుందర్ సింగ్ కి దేవుని దర్శనం కలిగిన వెంటనే ఎప్పుడైతే దేవుని వైపు చూస్తున్నాడు ఈ సుందర్ సింగ్, దేవుని వైపు చూస్తున్నటువంటి ఈ సుందర్ సింగ్ విశ్వాసంలో నడుస్తున్నప్పుడు తన తల్లిదండ్రులకు తెలియకుండా చాటున బైబిల్ చీకటిలో కొవ్వొత్తి వెలిగించుకొని దీపం వెలిగించుకొని చదువుతున్నాడంట.
తన తండ్రి చూశాడట. చూసి ఇదిగో మనము ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించినటువంటి వారము, మరి ఉన్నతమైనటువంటి కులములో జన్మించినటువంటి మనము, నువ్విప్పుడేంటి ఆ క్రైస్తవుల దేవుని నమ్ముకున్నావు, ఆ నల్లట కలిగినటువంటి బైబిల్ ఏంటి నువ్వు చదువుతున్నావు, మనకున్నటువంటి వేద గ్రంథాలు వేద పారాయణాలు ఏమైనా అని చెప్పి సుందర్ సింగ్ తండ్రి సుందర్ సింగ్ చాలా చిత్రహింస పెట్టాడట. ఎంత చిత్రహింస పెట్టినా దేవునిలో ఏదో నేర్చుకోవాలన్న ఆశ తృష్ణ సాధు సుందర్ సింగ్ లో ఉండిందంట. అందును బట్టి సుందర్ సింగ్ ఏం చేశాడంటే దేవుని కొరకు నిలబడటానికి, దేవుని కొరకు జీవించటానికి, దేవునిలో ముందడుగు వేయటానికి తన యొక్క ఆత్మను, తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క హృదయాన్ని దేవుని కొరకు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నాడో, తండ్రి మాట గాని తల్లి మాట గాని తల్లి తండ్రుల ఎడల గౌరవం ఉన్నప్పటికీ దేవుని విషయంలో తండ్రి మాట తల్లి మాట వినకుండా దేవుని కొరకు నిలబడటానికి సంసిద్ధుడైపోయాడంట. సంసిద్ధుడైపోయినప్పుడు అయితే నువ్వు నా ఇంట్లో ఉండాలి అంటే మరి ఆ దేవుడు కావాలంటున్నావు, మన దేవుళ్ళు వద్దు మేము వద్దంటున్నావు. కాబట్టి మరి నీలువెత్తు బంగారం సుందర్ సింగ్ పక్కన పెట్టి, ఇదిగో బంగారం కావాలా, ఈ నల్లట్ట కలిగిన బైబిల్ కావాలా, నల్లట్ట కలిగిన బైబిల్ కావాలంటే నువ్వు మాకొద్దు, ఈ బంగారం కావాలంటే నువ్వు మాతో ఉండటానికి ఇష్టపడినట్టని 2 మార్గాలు, తన యొక్క 2 ప్రశ్నలు సుందర్ సింగ్ ముందు పెట్టాడంట. అయితే సుందర్ సింగ్ ఏది కోరుకున్నాడంటో తెలుసా? నాకు నిలువెత్తు బంగారం నాకు లేకపోయినా పర్వాలేదు, నల్లట్ట కలిగినటువంటి బైబిల్లో జీవం ఉంది, ఆ జీవపు మాటలు నన్ను బ్రతికించిని అని చెప్పి అన్న పశ్చాత్తాపంతో, అన్న మంటతో దేవుని కొరకు నిలబడి వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డాడట. అయితే నా ఇంట్లో ఉన్నట్టు వెళ్ళిపోమని చెప్పి సుందర్ సింగ్ తండ్రి ఆజ్ఞాపించాడట. అప్పుడు తల్లి, వీడు బయటికి వెళ్ళి ఎక్కడ బ్రతకగలుగుతాడు? ఆ చిన్న వయసులో ఇప్పటి వరకు వెండి కంచాల్లో తిన్నాడు, ఇప్పటి వరకు వెండి ప్లేట్లో తిన్నాడు, వెండి గ్లాసులో తాగాడు, మరి మంచి పంచభక్ష పరమాణాలు తిన్నాడు. మరి ఇప్పుడు వాడు బయటికి వెళ్ళి ఎలా బతుకుతాడని చెప్పి తల్లి ఏం చేసిందంటే ఆహారం పెడతాను, చివరిగా ఒక ఆహారం పెడతానని చెప్పి అందులో విషము కలిపి వాడు ఎక్కడికి వెళ్ళి ఏ దుష్టమృగమో తినేసిందని బాధపడేదానికంటే ఈ నా కళ్ళ ముందే చనిపోతే నేను ఆ యొక్క మైలు నీళ్లు పోసేసుకుంటానని ఆ యొక్క దానితో, ఆ సమర్పణతో ఏం చేసిందంటే తల్లి తన కుమారుని చంపటానికి ఏమైందంటే ఇష్టపడినప్పుడు ఆ యొక్క అన్నములో విషము కలిపి తన కుమారునికి పెంట పోగు మీద పెట్టిందంట. ఆ పెంట పోగు మీద పెట్టినప్పుడు ఆ పెంట పోగు మీద కూర్చొని కూడా తల్లి ఆ చివరి గడియలలో తన ఇంటి నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఆ చివరి క్షణాల్లో ఆ అన్నం తిన్నాడంట, సంతోషంతో తిన్నాడంట. సన్ క్లాస్ కుర్చీల మీద కూర్చొని తినేటువంటి వెండి ప్లేట్లో తినేటువంటి సుందర్ సింగ్ ఇప్పుడు పాలేరు తింటున్నట్టుగా పెంట పోగు మీద కూర్చొని తింటున్నాడంట. అది విషము కలిపి తల్లి పెట్టిందంట. మరి దేవుని వాక్యం నమ్మదగినది కాదా? దేవుని వాక్యం, దేవుని కొరకు ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో, దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా జీవిస్తున్నారో, దేవుని కొరకు ఎవరైతే దైవ దర్శనం కలిగి జీవిస్తున్నారో, దేవుని వాక్యం వారిని బ్రతికించదా? దేవుని వాక్యం వారిని మరణము నుండి కాపాడదా? అనేక సందర్భాల్లో సుందర్ సింగ్ మరణము నుండి ఏం చేయబడ్డాడంటే కాపాడబడ్డాడు. ఇప్పుడు విషము తాగినటువంటి, విషమ ఆహారం తిన్నటువంటి ఈ సుందర్ సింగ్ కి ఏమీ అవ్వలేదంట. మార్కు సువార్త 16:17 మీరు చదివినట్లయితే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి మార్కు 16:16 ఉంది. మార్కు 16:17 మీరు చదివితే, నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనపడును. అవేవనగా కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా వారికి సోకదు అన్నాడు. మరి ఇప్పుడు మరణం అవ్వాలని తన కుమారుడికి విషము పెట్టినప్పటికీ మరణం అవ్వకుండా మరణము నుండి ఏం చెప్పడ్డాడంటే తప్పించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. ఇక్కడ సుందర్ సింగ్ ను మరణం అవ్వకుండా యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంటే సుందర్ సింగ్ ని మరణము నుండి రక్షించింది. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉన్నదండి. అవి మంచి వారిని చెడ్డవారిని కూడా చూచుచున్నది. కాబట్టి యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతుల మీద
వారి ప్రార్థనలు ఏంటి ఆయన చెవులకు ఏంటి ఒగ్గి ఉన్నవి అంటాడు మరి పేతురు పత్రికలో. మరి ఇక్కడ దేవుని వాక్యము హిజ్కియా విషయంలో ఎంతో ఖచ్చితంగా నెరవేరింది. నువ్వు చనిపోతావు, బ్రతకవు, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకోమని ప్రవక్త ద్వారా ప్రవచన వాక్కులను విన్నటువంటి హిజ్కియా మరణం అవటానికి ఏమవ్వలేదంటే ఇష్టపడలేదు. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నాయనా, నేను ఎలా యథార్థంగా నడుచుకున్నాను, నీ కొరకు ఎలా జీవించాను, నీ కొరకు ఎలా బ్రతికాను, నీ కొరకు ఎలా పరిపాలన చేశాను, నీ కొరకు నేను ఎలా విశ్వాసంతో బ్రతికాను అని చెప్పి అటువంటి విశ్వాసపు పలుకులను సక్రియ చేశాడు. కాబట్టి తల ఎత్తుకొని దేవుణ్ణి నిరభ్యంతంగా ఏం చేయగలిగాడంటే అడగగలిగాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కాపుదల దేవునికి ఇష్టమైన వారి చుట్టూ ఉన్నది. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కనుదృష్టి మంచి వారి మీద ఉన్నది. దేవుని యొక్క కనుదృష్టి దేవుని మాట వినే వారి మీద ఉన్నది. దేవుని యొక్క కనుదృష్టి దేవుని వైపు చూస్తున్న వారి మీద ఉన్నది. అందుకనే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జపరచకపోవు అన్నాడు. హిజ్కియా రాజైనది మొదలుకొని దేవుని వైపు చూడటానికి ఎంతో ఆశ తృష్ణ కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో ముందడుగు వేశాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడనే వాక్యం ఉంది. అతడు వెళ్ళేటువంటి ప్రాంతములన్నిటిలో యెహోవా అతనికి జయమిచ్చాడనే వాక్యం ఉంది. మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తూచా తప్పకుండా ఆజ్ఞ ప్రకారం చేసినటువంటి వ్యక్తిగా హిజ్కియా విషయంలో మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు చనిపోతా ఉన్నప్పుడు నేను ఎందుకు చనిపోవాలి, నేను చావను. అందుకని 118వ కీర్తన 16వ వచనములు అంటాడు, నేను చావను, నేను సజీవుడనే యెహోవా క్రియలు ఏం చేస్తానంటే వివరించెదను అంటున్నాడు. మరి ఇక్కడ నాకు చనిపోవటం ఇష్టం లేదయ్యా, నేను బ్రతకాలని ఆశ ఉందయ్యా అని దేవుని దగ్గర కన్నీళ్లు విడవటం దేవుడు చూశాడంట. కన్నీళ్లు విడవటం చూసి అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటిలో ఏంటంటే నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. ఎవరి ప్రార్థన అంగీకరించాడండి? హిజ్కియా యొక్క ప్రార్థన అక్కడ నేను అంగీకరించానంటున్నాడు. ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేశాడో, కన్నీళ్లు విడుస్తూ దేవుని వైపు చూస్తున్నటువంటి ఆ హిజ్కియా ప్రార్థన దేవుడు విని ఈ మరలా అదే యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు. నేను నీ ప్రార్థన ఏం చేశానంటే అంగీకరించి ఉన్నాను. నేను నీ ప్రార్థన ఏం చేశానంటే అంగీకరించి ఉన్నాను. రెండవది అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను నిన్ను బాగు చేసేదను. కారణం ఏంటో తెలుసా? ఒక పుండు హిజ్కియా రాజు కాళ్ళ మీద లేచిందట. అది రసి పుండంట, ఘోరమైనటువంటి పుండట. మరి ఆ పుండు లేచి హిజ్కియా ఏమాత్రమును లెగవలేని స్థితిలోనికి వెళ్ళాడు. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, హిజ్కియా నీ ప్రార్థన నేనేం చేశానంటే అంగీకరించి ఉన్నానంటున్నాడు. రెండవదిగా అంటున్నాడు నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు. మూడవదిగా అంటున్నాడు 3 రోజుల్లోగా నీవు యెహోవా మందిరమునకు ఎక్కి వెళ్తావు అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్ళటానికి కాలులో పుండు ఉంది, అందువలన లేచి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు దేవుని ఎడల యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు, ఈరోజు కూడా దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు, ఈరోజు కూడా దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైందో నాకైతే తెలియదు, కానీ దేవుని నమ్ముకుని నువ్వు సంవత్సరమైందా, లేకపోతే 5 సంవత్సరాలైందా, 10 సంవత్సరాలైందా, 20 సంవత్సరాలైందా, 40 సంవత్సరాలైందా, ఎన్ని సంవత్సరాలైనా దేవుని నమ్ముకున్నటువంటి నీ జీవితంలో నువ్వు యథార్థంగా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు సత్క్రియలు చేస్తున్నట్లయితే యెహోవా మంచి వారిని మరణము నుండి ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఎప్పుడైతే పేతురు యొక్క శిష్యులు లుద్దాలోకి వెళ్ళి పేతురుతో చెప్తున్నారయ్యా, నీ శిష్యురాలు కాయిలా పడి ఏమైందంటే చనిపోయిందయ్యా.
ఆమె యొప్పేలో ఉందయ్యా, యొప్పేకి లుద్దా సమీపంగా ఉంది కాబట్టి మేము నీ దగ్గరికి వచ్చామయ్యా. అయితే చాలా మంది స్త్రీలు అక్కడ ఏడుస్తున్నారయ్యా తబితాని చూసి అన్నారు. అప్పుడు లుద్దాలో ఉన్నటువంటి పేతురు యొప్పేలో ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి ప్రయాణమై వస్తున్నాడు. వచ్చేసరికి పేతురు తబితా ఇంటికి వచ్చేసరికి చనిపోయినటువంటి శవమును కడిగి శుభ్రము చేసి స్నానం చేపించి ఆ గదిలో పడుకోబెట్టారంట. పై మేడ గదిలో పడుకోబెట్టారంట. పేతురన్న తబితా ఎక్కడుందంటే, అయ్యా అదిగో మేడ గదిలో పడుకోబెట్టాం అని చెప్పి ఉందంట. మంచం మీద పడుకోబెట్టారు. వెంటనే పేతురు ఆ మేడ గదిలోనికి ఎక్కి వెళ్తుండగా ఆ దొరక తాను బ్రతికినటువంటి రోజుల్లో తబితా కుట్టించినటువంటి అంగీలు విధవరాండ్రులు వచ్చి పేతురుకు చూపిస్తున్నారంట. అన్నా ఇదిగో ఏమో బహుదాన ధర్మాలు చేసిందయ్యా, నువ్వు వాక్యం ఎలాగైతే చెప్పావో వాక్య ప్రకారం జీవించటానికి ఈ తబితకు ఇష్టపడిందయ్యా. కాబట్టి ఇదిగో ఆమె కుట్టించిన అంగీలని పేతురుకు చూపిస్తూ వచ్చారట. అవన్నీ పేతురు వింటూ ఉంటే పేతురు మనసు కరిగిపోయిందండి. పేతురు మనసు కరిగిపోయి పేతురు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే తబితా లెమ్మని చెప్పంగానే లెగిసి కూర్చుందంట. ఆమె యొక్క స్నేహితులకు సజీవురాలునిగా ఏం చేశాడంటే పేతురు అప్పగించాడు. కారణం ఏంటో తెలుసా? సుందర్ సింగ్ మరి విషము తాగినప్పటికీ, విషముతో కూడిన ఆహారం తిన్నప్పటికీ మరి ఏ యొక్క విషము యొక్క శక్తులు సుందర్ సింగ్ కి పని చేయలేదే. ఎందుకో తెలుసా? అతడు దేవుని వైపు చూస్తున్నాడు, దేవుడు అతన్ని చూస్తున్నాడు. మరి ఇస్కియా నువ్వు మరణమవుతావు బ్రతకమని చెప్పినప్పటికీ, నేనెందుకు మరణం అవ్వాలి, నేను నీతిగా పరిపాలన చేశాను కదా అని దేవుణ్ణి నిలదీసి అడిగినప్పుడు దేవుడే హిజ్కియాని 3 దినముల్లోగా బాగు చేస్తానని చెప్పాడు. నేను నిన్ను బాగు చేస్తానని చెప్పాడు. 3 దినములుగా యెహోవా మందిరమునకు ఎక్కి వెళ్తామని చెప్పాడు. నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నానని చెప్పాడు. మరి హిజ్కియాను 15 సంవత్సరములు ఆయుస్సు పొడిగించి దేవుడు కాపాడలేదా? తబితాను చనిపోయినటువంటి ఆమెను ప్రార్థన ద్వారా పేతురు యొక్క ప్రార్థన ద్వారా ఆమె స్వస్థపరచబడలేదా? స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి దైవజనుడు ఒకరోజు ప్రసంగం చేస్తుండగా తన భార్య చనిపోయిందట. పక్కన కూర్చు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందట. స్మిత్ విగిల్స్వర్త్ యొక్క భార్య చనిపోయినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యచకితులై ప్రసంగం చేస్తున్నారు. మరి ప్రసంగం మధ్యలో మరి ప్రసంగం ఆపడం కుదరదు, ఏం చేయాలి, మరి చనిపోయింది అని చెప్పినప్పుడు వెంటనే కొంతమంది స్లిప్ రాసి స్మిత్ విగిల్స్వర్త్ దైవజనుడు ప్రసంగం చేస్తుండగా ఆ టేబుల్ మీదకు తీసుకెళ్లి పెట్టినప్పటికీ ఆ పేపర్ ఆయన చదివాడు. కానీ చదివినప్పటికీ ఏ విషయంలో కూడా దేవుని విషయంలో బెంకకుండా అయ్యో నా భార్య చనిపోయిందన్న దిగులు లేకుండా ఉజ్జీవంగా ప్రసంగం చేస్తున్నాడంట స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి దైవజనుడు. మరి అలాంటి సమయంలో ప్రార్థన అయిపోయిన తర్వాత చనిపోయిందని తెలిసినప్పటికి కూడా 1.5 గంటల వరకు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశాడంట. ప్రసంగం అయిపోయి అందరికీ ప్రార్థన చేసేసిన తర్వాత కాసేపటికి అందరూ వచ్చి అయ్యా అమ్మగారు చనిపోయారని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే స్మిత్ విగిల్స్వర్త్ వాళ్ళందరూ చూస్తుండగా ఆమె మీద చేతులుంచి, ప్రభువా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు సూచకార్యాలు మీరు జరిగించారు కదా, మరి నా భార్యను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మరణమైపోయినటువంటి ఆమెలోనికి జీవమును మీరు ప్రసాదింప చేయండి అని స్మిత్ విగిల్స్వర్త్ ప్రార్థన చేశాడంట. స్మిత్ విగిల్స్వర్త్ గొప్ప సువార్థికుడు మాత్రమే కాదు, స్మిత్ విగిల్స్వర్త్ గొప్ప దైవజనుడు మాత్రమే కాదు, స్మిత్ విగిల్స్వర్త్ చనిపోయినటువంటి అనేక మందిని మరణ పడకల మీద నుంచి లేపాడట.
అనేక మందిని మరణ పడకల మీద నుంచి లేపాడట. మరి రాత్రి కాల సమయంలో విశ్వాసం ఉంచుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఎటువంటి మరణమైనటువంటి స్థితి నీకున్నప్పటికీ, నీ కుటుంబంలో ఎటువంటి మరణ శాసనం రాయబడి ఉన్నప్పటికీ, నీ కుటుంబంలో ఎటువంటి పోరాట శక్తి నీ కుటుంబంకి ఎదురుగా నిలబడి ఉన్నప్పటికీ, నీ కుటుంబంలో ఎటువంటి భయపెట్ట శక్తులు నీ ఆత్మీయ జీవితంకి ఎదురుగా కొనసాగనివ్వకుండా ఎదురుగా పోరాడుతున్నప్పటికీ, ఎటువంటి అంధకార చీకటి పోరాట శక్తులు నీ ఆత్మీయ జీవితం మీద, నీ కుటుంబం ఎదురుగా, నీ బిడ్డల విషయంలో, నీ రక్త సంబంధాల విషయంలో, నీ బంధువుల విషయంలో, నీ ఆత్మీయుల విషయంలో పోరాడుతున్నప్పటికీ, ఆ పోరాట శక్తులన్నిటిని కూడా దేవుడు లయపరచగలిగిన సర్వశక్తిమంతుడే నజరేయుడైన యేసు. మరి రాత్రికాల సమయంలో ఆ యేసునందు మీరు విశ్వాసం ఉంచొచ్చు, ఆ యేసునందు మీరు విశ్వాసం ఉంచొచ్చు. ఆ యేసుకు మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే నీ యెహోవా కనుదృష్టి యెహోవా కనుదృష్టి యెహోవా కనుదృష్టి మరణము నుండి మంచి వారిని యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షిస్తుంది, మరణము నుండి రక్షిస్తుంది. ఒక 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం భీమడోలు అనేటువంటి గ్రామములో గొల్లవాయి తిప్ప అనేటువంటి ప్రాంతములో విశ్వాస ఆ పేరు రత్నమ్మ విశ్వాస రత్నంగా మారింది. ఐపీసీ సేవకురాలుగా మారింది. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు అన్య జనాంగము కుటుంబంలో ఉన్నప్పుడు ఆమె మరణించింది. ఆ రాత్రి సేవకునితో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుడా, పలానా చోటకి వెళ్ళి పలానటువంటి సహోదరి చనిపోయింది, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చే, నేను ఆమెను బ్రతికిస్తానని చెప్పి దేవుడు ఆ సేవకునితో మాట్లాడి ఉన్నాడట. మరి సేవకుడు క్రిస్టియన్ పేటలో ఉన్నాడు. మరి ఈమె చనిపోయింది మామూలుగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మధ్య ప్రాంతంలో చనిపోయింది. మరి ఆ రోజుల్లో క్రిస్టియన్స్ అంతగా మామూలుగా ఉండేటువంటి శూద్రుల్లోకి వెళ్ళి పరిచర్య చేయడానికి అంత అవకాశం లేదు, వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. అలాంటి సమయంలో మరి దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ దైవజనుడు భయపడుతూ తెల్లవారుజామున ఆ శవ సంస్కార కార్యక్రమాలు జరుగుతున్నాయంట. జరుగుతూ అందరూ ఏడుస్తున్నారట, బిడ్డలు ఏడుస్తున్నారంట, భర్త ఏడుస్తున్నారంట. ఏడుస్తూ ఉండగా వారి దగ్గరికి వెళ్ళి సేవకుడు అడిగాడట, అయ్యా ఇదిగో ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడయ్యా, చిన్న ప్రార్థన చేస్తానయ్యా ఈ తల్లిగారి విషయంలో, మీరు బాధపడబాకండి అని బిడ్డలతో మాట్లాడాడట, భర్తతో మాట్లాడాడట. మాట్లాడి చనిపోయినటువంటి ఆ రత్నమ్మ గారి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నాడట. నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మాట ప్రకారం, దేవుని దర్శన ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని వాక్కు ప్రకారం వచ్చినటువంటి దైవజనుడు దైవ చిత్తానికి లోబడి ఆ శవము దగ్గర చనిపోయినటువంటి ఆ రాత్రంతా చనిపోయినటువంటి ఆమె దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెలో ఆమె చేతులు, ఆమె కాళ్ళు కదలటం ప్రారంభించినాయట. ఆమె అనే లోపలనే ఆమె కళ్ళు తెరిచిందంట. చనిపోయినటువంటి ఆమెను బ్రతికించలేదా దేవుని యొక్క వాక్యం చనిపోయిన వారిని బ్రతికించలేదా? అందుకనే రూతు గ్రంథం 2వ అధ్యాయములో నయోమి అంటుంది, రూతు బోయజు యొక్క పొలంలోనికి వెళ్ళి పనులు ఏరుకుంటుండగా బోయజు ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు భయపడక్కర్లేదు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండటకు నువ్వు వచ్చావమ్మా అని ధైర్యపరిచాడంట. ధైర్యపరుస్తూ ఆమె వెళుతూ ఉండగా కొన్ని పనులను కూడా, కొన్ని యవలను కూడా ఆమెకు కొలిచి ఇచ్చాడట. ఇదిగో ఈ పని వారి దగ్గర, ఈ యవనస్తుల దగ్గర నువ్వు నిలకడగా ఉండు అని ధైర్యపరిచాడట బోయజు. ఈ మాటలన్నీ తీసుకెళ్లి సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత తన అత్త అయినటువంటి నయోమితో చెప్తున్నప్పుడు నయోమి చెప్తుంది, అమ్మా ఇదిగో ఎవరి పొలంలోకి వెళ్ళావంటే ఇదిగో ఆ పొలంలోనికి వెళ్ళాను, అతడితో నాతో మంచి ప్రేమగా మాట్లాడాడు, అతడు నాతో పనివారి దగ్గర ఇలా ఉండమన్నాడు, నీళ్ల కుండల దగ్గర నీళ్లు తాగమన్నాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండటకు నీవు వచ్చావని నన్ను ధైర్యపరిచాడు అత్తయ్య, ఎంతో నాకు సంతోషం అనిపించింది అన్నప్పుడు నయోమి చెప్తుంది, బ్రతికి
ఉపకారం చూపటలో మాననీతడు అంటున్నది రూతు గ్రంథం 2వ అధ్యాయములో. రూతు గ్రంథం 2వ అధ్యాయములో మరి ఈ రోమపత్రిక 4వ అధ్యాయములో మీరు చదివినట్లయితే 15-16 వచనాలు మీరు చదివినట్లయితే ఉన్న వాటిని లేని వాటిగా, మృతులను సజీవులుగా పిలవగలిగినటువంటి దేవుడే నా దేవుడు. మృతతుల్యమైపోయినటువంటి లాజరును బ్రతికించగలిగినటువంటి సర్వశక్తిమంతుడే నా దేవుడు. అనేక మంది ఎయిడ్స్ పేషెంట్ ని దేవుడు స్వస్థపరిచాడు. అనేక మంది క్యాన్సర్ వ్యాధి కలిగిన వారిని స్వస్థపరిచాడు. కాబట్టి ఈ రాత్రి నీ కుటుంబములో చిన్న భిన్నమైపోయినటువంటి నీ కుటుంబములో ఈ రాత్రి ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఘోరంగా ఉన్నటువంటి నీ కుటుంబములో దేవుడు అద్భుతం చేయటానికి ఆయన సమర్థుడు కాదా? నువ్వు ఆయన పూర్తిగా నమ్మినట్లయితే, నువ్వు ఆయనకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఆయన ఎడల మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు ఆయన వైపు చూస్తున్నట్లయితే, ఆయన వైపు చూస్తని నిన్ను సిగ్గుపరచనివ్వడు. నువ్వు పరిస్థితి వైపు చూస్తే గనక సిగ్గుపడవలసి వస్తుంది. నువ్వు లోకం వైపు చూస్తే గనక సిగ్గుపడవలసి వస్తుంది. నువ్వు లోకములో ఉన్న వాటి వైపు చూస్తే గనక సిగ్గుపడవలసి వస్తుంది. నువ్వు దేవుని వైపు చూస్తున్నట్లయితే, జీవము గల దేవుని వైపు నువ్వు చూస్తున్నట్లయితే, జీవము గల దేవుని యొక్క వాక్యం వైపు చూస్తున్నట్లయితే, నువ్వు దేవుని వాక్యం ఎడల విశ్వాసం ఉంచుచున్నట్లయితే నీ జీవముపై పోయినటువంటి వాటికి కూడా దేవుని వాక్యం జీవాన్ని ఇస్తుంది. మృతులమైపోయినటువంటి వాటికి కూడా దేవుని వాక్కు జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియమిత్రమా, ఈ రాత్రి కాల సమయంలో యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? మన ప్రసంగాంశం 1, యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. ఇప్పుడు హిజ్కియా మరణం అవ్వకుండా మనము నుండి 15 సంవత్సరాలు ఆయుసు పొడిగించబడి చేపట్టాడంటే బ్రతికించబడ్డాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనలు 33వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. 33వ కీర్తన 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, చూడండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. చూడండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మొదటి రాజులు 17వ అధ్యాయము 2-7 వరకు మనం చదువుతాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఏం చేస్తానంటే ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. చాలు. రెండవది, యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి ఆయన భక్తులను రక్షించును. చెప్పండి, రెండవది ఏంటి? యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి ఆయన యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి ఆయన భక్తులను రక్షించును. భయంకరమైన కరువులో నుంచి ఏ కరువులో నుంచి? భయంకరమైన కరువులో నుంచి. మరి రాత్రికాల సమయంలో భయంకరమైన కరువులో ఎవరు లేరని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో కొంత కష్టపడటానికి గాని, ఎంతో కొంత సుఖపడటానికి గాని, ఎంతో కొంత ఆహారము తినటానికే గాని ఏదో విధంగా సహాయము ప్రతి ఒక్కరికి ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు యథార్థమైనటువంటిది. తిండి లేక అరుచుచున్న కాకి పిల్లకు ఆహారము సిద్ధపరచువాడెవడు అంటాడు యోబు గ్రంథములో. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయములో అంటాడు, ఏమి తిందుమా అని ఆహారము గురించి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ వస్త్రమును గురించి అయినను,
ఏమి తాగుతామా అని చెప్పి మీరు దేహమును గురించి ఏం చేయొద్దంటే దాహమును గురించి మీరు చింతపడకూడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. యెహోవా కనుదృష్టి భయంకరమైనటువంటి కరువులో నుండి తన భక్తులను రక్షించును. యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి తన భక్తులను ఏం చేయను? రక్షించును. ఏలియా కాలములో ఆహాబు రాజు పరిపాలన కాలం జరిగింది. అప్పుడు 3.5 సంవత్సరముల వరకు షోమ్రోనులో గొప్ప క్షామం ఉండింది, మరి గొప్ప కరువు ఉండింది. 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు, 3.5 సంవత్సరాలు మంచు లేదు. అలాంటి సమయంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నటువంటి సమయంలో, కరువులో కూడా ఆయన తన బిడ్డలను సజీవులుగా ఏం చేశాడంటే పోషించాడు. కరువులో కూడా ఆయన వైపు చూస్తున్న వారిని, కరువులో కూడా ఆయన వైపు ఆనుకున్న వారిని, కరువులో కూడా ఆయన మాట మీద బ్రతికిన వారిని. నువ్వు కరువులో ఉన్నావా? భయంకరమైన కరువులో ఉన్నావా? ఒకసారి మీరు ఆయన మాట మీద మీరు నిలిచి ఉండండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తన ఎడల చూడండి, తన ఎడల యథార్థం హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా. ఎవరి కనుదృష్టి? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తున్నది? సంచారము చేయుచున్నది. ఎవరిని బలపరుచుటకై? తన ఎడల యథార్థ హృదయము గలవారిని. అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం మీరు 18-19 వచనాలు చదివితే, ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. అతడు ఆసక్తితో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అతడు ఆసక్తి ఎవరి మీద చూపించాడు? తన భోగేచ్ఛల మీద చూపించలా, తనకున్నటువంటి అవసరతల మీద ఆసక్తి చూపించలా, తన యొక్క ఆరోగ్యం మీద, తన యొక్క భవిష్యత్తు మీద, తన యొక్క శారీరక స్థితి మీద ఆసక్తి చూపించి ప్రార్థన చేయలా. అందుకనే పత్రికలో పౌలు రాస్తున్నాడు, మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు వాటిని పొందలేకుండా ఉన్నారు. మరి దేవుణ్ణి మనం అడుగుతున్నప్పుడు ఒక రీజన్ ఉండాలా. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఒక రీజన్ ప్రకారం, ఇప్పుడు హిజ్కియా అడిగాడు, అడగటానికి కారణం ఏంటంటే హిజ్కియా అడగటానికి ఒక రీజన్ ఉంది, హేతు ఉంది. నేను నిరార్థంగా నడుచుకున్నాను, నాలో తప్పేముందని చెప్పి దేవుని దగ్గర నిలదీసి దేవుణ్ణి అడిగాడు, తల ఎత్తుకున్నాడు, సత్క్రియ చేశాడు. కాబట్టి మరి ఇక్కడ తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుందంటే సంచారం చేస్తున్నది. మరి సామెతలు 15:3 మనం చదువుకున్నాం ప్రారంభంలో. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది, అవి మంచి వారిని చెడ్డవారిని కూడా చూచుచున్నది. మరి యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో కూడా తన భక్తులను ఏం చేస్తుందంటే రక్షించును. భయంకరమైన కరువులు. మరి 33వ కీర్తన 18-19 వచనాలు చదువుకున్నాం. కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకు యెహోవా కనుదృష్టి తన ఎడల భయభక్తులు గల వారి మీద ఉన్నది. మరి రోజు దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కరువులో కూడా నువ్వు సజీవులుగా ఏం చేయబడతావంటే పోషించబడతావు, కాపాడబడతావు. అబ్రహాము దినములలో కరువు వచ్చింది. మరి దేవుని వైపు చూస్తున్నటువంటి అబ్రహాము ఆ కరువులో జయము పొందలేదా? ఇస్సాకు దినములలో గెరారులో ఉన్నప్పుడు కరువు వచ్చింది. అయినప్పటికీ ఇస్సాకు ప్రార్థన చేశాడు, నేను ఎక్కడుండాలా, నేను వేరే ప్రాంతంలోనికి వెళ్ళాలంటే దేవుడు ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పాడు ఇస్సాకు తోటి.
మరి ఇస్సాకు వెళ్లకుండా అక్కడే ఉండి ప్రార్థన చేసి 100 ఫలము ఇస్సాకు పొందలేదా? కరువులో సజీవునిగా ఇస్సాకును దేవుడు పోషించలేదా, కాపాడలేదా? యాకోబు దినములలో కూడా కరువు వచ్చినది. యాకోబు దినములలో కూడా దేవుడు, నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తాను, నీకు తోడుగా ఉంటాను, మరలా నేను ఇక్కడికి తీసుకొస్తాను, నిన్ను కాపాడుతాను, పోషిస్తానని దేవుడు చెప్పలేదా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం వింటున్నట్లయితే, హల్లెలూయా, యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో తన భక్తులను ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో కూడా తన భక్తులను ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. ఏలియా దినములలో కరువు వచ్చింది, ఎలీషా దినములలో కరువు వచ్చింది. మరి ఈ రాత్రి నీ కుటుంబంలో కరువు వచ్చింది అంటే అంత చెప్పుకోవలసిన విషయం కాదు. మరి నువ్వు దేవుని వైపు చూస్తున్నట్లయితే, దేవుడే చెప్పాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, అయిన ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని నేను జయించానని చెప్పాడు కదా. కరువులో సజీవులుగా తన బిడ్డలను కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. మరి ఈ రాత్రి నీ కుటుంబంలో ఏ కరువు ఉండిందో, ఈ రాత్రి నీ కుటుంబంలో ఏ కరువుతో నువ్వు బాధపడుతున్నావు, ఆ కరువు విషయమై దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయి. తన ఎడల యథార్థ హృదయం గలవారి ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుందంటే సంచారం చేస్తున్నది. మూడవదిగా మనం చూసినట్లయితే, యెహోవా కనుదృష్టి చెడ్డవారిని చూచుచుండును, వారికి తీర్పు తీర్చి శిక్ష విధించును. మూడవది ఏంటండి? యెహోవా కనుదృష్టి చెడ్డవారిని చూచుచుండును, వారికి తీర్పు తీర్చి శిక్ష విధించును. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని నేను చూచి అంటే చూశాడట. చూడండి, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, ఒకటి ఏం చేశాడంట? చూచి వాటిని ఏం చేశాడంట? చూడటం మాత్రమే కాదు, ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చాలండి. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 21 వచనం వరకు మీరు చదివితే, అక్కడ ఆకాను గురించి ఏం చేయబడిందంటే రాయబడి ఉంది. ఇశ్రాయేలు గోత్రికులలో ఒక గోత్రికుడే ఎవరంటే ఆకాను. ఈ ఆకాను యెహోవా దృష్టికి విరోధంగా ఏం చేశాడంటే పాపము చేశాడు. ఒక మంచి షీనారు పై వస్త్రాన్ని తీసుకున్నాడు, వెండిని బంగారాన్ని తీసుకున్నాడు. దేవుడు చెప్పాడు, మీరు హాయి పట్టణం మీదకి వెళ్ళి దాన్ని జయము పొందండి, ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తానని చెప్పి యెహోషువ కాలంలో చెప్పాడు. మరి యెహోషువతో చెప్పినటువంటి ఆ సమయంలో యెహోషువ దేవుని మాట ప్రకారం ఆ హాయి పట్టణం మీదకి మనుషులను పంపించాడట. యుద్ధం చేయటానికి వెళ్ళినటువంటి వీరు ఆ హాయి పట్టణం మీద జయము పొందలేక వాళ్ళు తిరగబడి, అది చిన్న పట్టణం అయినప్పటికీ
వీళ్ళకంటే అది చిన్న పట్టణం అయినప్పటికీ ఆ చిన్న పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళ మీద తిరగబడి కొంతమందిని చంపేశారంట, కొంతమంది పారిపోయి వచ్చేసారంట. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు అడుగు పెట్టు ప్రాంతం అంతా నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పావు, మరి నువ్వు అడుగు ప్రతీది నీకు ఇస్తానని చెప్పావు, మరి హాయి పట్టణానికి మీదకి నువ్వే వెళ్ళు మీకు జయమిస్తానని చెప్పావు. మరి హాయి పట్టణం చిన్నదైనప్పటికీ అనేక పెద్ద పెద్ద పట్టణాలను జయించామయ్యా, ఈ చిన్న పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోయామని యెహోషువ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ ప్రార్థన దేవుడు విని దేవుడు అంటున్నాడు, శపితమైనది ఎవరో మీలో కొంత తీసుకొని ఉన్నారు, శపితమైనది ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నది, అందువలన మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణంపై ఏం చేయలేకపోయారంటే జయము పొందలేకపోయారన్నారు. ఈరోజు నీ కుటుంబంలో జయం పొందలేకపోవటానికి కొన్ని ఏమైనా శపితమైనవి మన ఇంట్లో ఉన్నాయేమో, శపితమైనవి ఏమైనా మనము దాస్తున్నామేమో, శపితమైనది ఏదైనా మనం దాచినట్లయితే, శపితమైనది ఏదైనా మనము దేవునికి విరోధంగా చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా విజయం పొందలేమండి, ప్రార్థన చేసిన విజయం పొందలేమండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో ఎవరో పట్టుకున్నారు, ఎవరో శపితమైనది నీ యొక్క ఇశ్రాయేలు పాళెములో ఉన్నది అని చెప్పాడు. వెంటనే మరి ఎవరన్నప్పుడు అందరినీ కూడా 12 గోత్రాల వారిని పిలిపించేశాడంట. జబ్ది మునిమనుమడును కర్మి కుమారుడైనటువంటి జరహు కుమారుడైన మునిమనుమడును కర్మి కుమారుడైన ఆకాను ఏం చేయబడ్డాడంటే పట్టబడ్డాడండి. ఆకాను పట్టబడ్డాడు, ఆకాను మీద చీటీ వచ్చింది. మరి ఆకాను పట్టుకున్న తర్వాత చీటీ అతని మీదకి వచ్చిన తర్వాత నిజం చెప్పేశాడు. మరి తీసిన రోజున దేవుడు చూడట్లేదా? రెండవదిగా మనం చూస్తే గెహజీ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనాన్ని. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఏమంటాడండి, నా మనసు నీతో కూడా రాలేదా? నయమాను స్వస్థత పొందితే నయమాను చిన్నదాని ద్వారా షోమ్రోనికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త ప్రార్థన చేయకుండానే యోర్దాను నదిలో మునగమన్నాడు. ఇతడు గనక స్వస్థపరచబడితే రాజవస్త్రాలు 10 తీసుకుని వెళ్ళాడు, 10 జతల దుస్తులు వెండి బంగారం తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి అతడు ఏదో విధంగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థ చిత్తుడే తిరిగి లేచాడు. పసి పిల్లల దేహం వలె పొందాడట. పొందేసరికి అది ఆ దైవజనుడికి కానుకలు ఇవ్వటానికి వెళుతుంటే ఆ దైవజనుడు చూసి తలుపు దగ్గరికి వేసి అతని రథం వెనకాల పరిగెత్తాడట. పరిగెత్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత కలుసుకొని, అయ్యా మా యజమానుడు అక్కడ తీసుకోలేదు కానీ ఇక్కడ తీసుకోమంటున్నాడని తీసుకున్నాడంటే కొన్నిటిని ఇచ్చాడట. యజమాని పోయిన నాకైనా ఇవ్వండి అన్నట్టుగా అడిగాడట. అడిగినటువంటి సమయంలో తీసుకున్నాడట. అందుకనే ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, 27వ వచనం మీరు చదివితే, కాబట్టి నయమానుకు కలిగే కుష్టము నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా నయమానుకు వచ్చినటువంటి కుష్టం ఎవరికి వచ్చిందంటే గెహజీకి వచ్చింది. ఎందుకో తెలుసా?
నయమాను తీసుకొచ్చినటువంటి ఆ కుష్టము తగ్గక ముందు ఆ వస్తువులు అతను ముట్టుకున్నాడు. మరి నయమానుకు కలిగినటువంటి కుష్టము గెహజీ నీకును నీ సంతతి వారికి నీ తరముల వారికి అంటి ఉండనని గెహజీకి దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా మాట ఇచ్చాడు. మరి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నయమాను దగ్గరికి వెళ్ళి అతని వస్త్రము బంగారం అడుగుతున్నప్పుడు, అవి తీసుకుంటున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే దేవుని కనుదృష్టి గెహజీ తీసుకోవటం ఏం చేసిందంటే చూసింది. వారికి శిక్ష ఏం చేసింది? విధించింది. ఆకాను మంచి షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని తీసుకొని డేరా కింద దాచాడు, పట్టబడ్డాడు. గెహజీ నయమాను దగ్గర తీసుకున్నాడు. ఎలీషా మనసు గెహజీతో కూడా వెళ్ళింది. మరి అక్కడ చూసింది, గెహజీని చూసింది, ఆకానుని చూసింది. యెహోవా కనుదృష్టి చెడ్డవారిని చూచుచుండును, వారికి తీర్పు తీర్చి శిక్ష విధించును. మన ప్రసంగాంశం ఏంటండి? యెహోవా కనుదృష్టి ఏమి చేస్తుంది? ఒకటి, యెహోవా కనుదృష్టి మంచివారిని మరణము నుండి రక్షిస్తుంది. రెండవది, యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి తన భక్తులు ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. మూడవది, యెహోవా కనుదృష్టి చెడ్డవారిని చూచుచుండును, వారిని శిక్షించి వారికి తీర్పు తీర్చును, వారికి తీర్పు విధించును. ఇప్పుడు ఆకానుకు తీర్పు విధించబడింది, ఇప్పుడు గెహజీకి తీర్పు తీర్చబడింది. అందుకే సొలొమోను రాశాడు, యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద నున్నది, అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూచుచున్నది అని రాయడు. మరి రోజు నువ్వు దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పి ఏం చేస్తున్నావు? మంచి వాటిని చేస్తున్నావా? చెడ్డ వాటిని చేస్తున్నావా? మంచి వాటిని చేస్తే దేవుడు నిన్ను కరువులో కూడా సజీవులుగా కాపాడి పోషించి మరణము నుండి నీకు తప్పిస్తాడు. నువ్వు గనక దేవుని నమ్ముకున్నానని చెప్పి చెడ్డ క్రియలు చేస్తూ చెడ్డవాడుగా ఉంటే, చెడ్డ ఆలోచనలతో ఉంటే, దేవుడు నిన్ను దోషినిగా శిక్షించి శిక్ష విధించి తీర్పు తీరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఈ రాత్రి మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకొని ఒకంత దేవుని కొరకు దేవుని వైపు చూస్తూ మనల్ని మనం సమర్పణ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మరలా శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మనకి వాక్యం లైవ్ ఉన్నది, ఫేస్బుక్ లైవ్ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపాటుతో ఉండమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయామేడవేని మా తండ్రి, పూజనీయమైన మా దేవుడు, ఈ రాత్రికాల సమయంలో యెహోవా కనుదృష్టి ఏమి చేస్తుంది అని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి నువ్వు మమ్మల్ని చూస్తున్న దేవుడు, నీ కనుదృష్టితో తన ఎడల యథార్థ హృదయం గలవారి ఎడల యెహోవా కనుదృష్టి లోకమందంతటా బలపరచుటకై సంచారం చేయుచునని మీరు మాతో మాట్లాడారు. ఈ రాత్రి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడారు. మొదటి సంఘంలో ఎవరైతే ఈ వాక్యం వింటారో వారితో మాట్లాడినా నమ్ముతున్నారు. రెండో సంఘంలో ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నారు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే ప్రభా తండ్రి నాయన ప్రభా స్తోత్రం తండ్రి నాయన ప్రభా చూస్తున్నారు, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభా చూస్తున్నారో, దూరాన్ని ఎవరున్నారో సమీపాన్ని ఎవరున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించి ఈ రాత్రికాల సమయంలో వారి మీద నీ దృష్టిని ఉంచి, ఇదిగో 101వ కీర్తనలో చెప్తున్నారు, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను ప్రతి దినము నేను కనిపెట్టుచున్నాను, నా దృష్టి నుంచి నేను చూచుచున్నానని చెప్పారు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీ కనుదృష్టి నాయన మా కుటుంబాల మీద మా ఎబెనేజర్ సంఘ పరిచర్య మీద ప్రభా మీరు ఉంచి ప్రభా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వైరస్ శక్తులను ప్రభా
యేసు నామములు మీరు పారదోలి ప్రభునైనా విజయవాడ పట్టణాన్ని మీరు స్వస్థపరచండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు స్వస్థపరచండి, భారతదేశాన్ని మీరు స్వస్థపరచండి, ప్రపంచ దేశాలను మీరు స్వస్థపరచండి. మా యొక్క ప్రభా తండ్రి డివిజన్లు మీరు స్వస్థపరచండి, మా ఏరియాలు మీరు స్వస్థపరచండి. ఎటువంటి కీడు అపాయం రాకుండా, దుష్టుడు కనిపించకుండా మీరేనైనా అంధకార శక్తులను లయపరిచి జయమును దయచేయమని నజరేయుడైన యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే సిలువ రక్తమే అపవాది క్రియ అంత నాశనం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. షలోమ్.